జై జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. 1 2 3 అన్నలకే అన్న పవన్ కళ్యాణ్ అన్న, అన్నలకే అన్న పవన్ అన్న, డిప్యూటీ సీఎం అన్నకి జిందాబాద్. చాయ్ చూస్తే పవన్ అన్న గుర్తుకొస్తాడు, చాయ్ చూస్తే పవన్ అన్న గుర్తుకొస్తాడు. అందుకే మనం చాయ్ గుర్తుకి ఓటు. బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు, బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు. జై జై పవన్ అన్న, జై జై పవన్ అన్న. అంటే సౌకర్యాలు ఫ్రెండ్స్, లోపల తాగుతారు, తింటారు, ఎక్కువ రేట్లు ఉంటాయి. అందుకే బయటికి వెళ్ళి 10 రూపాయలు మజా కొనుక్కోవడానికి జరిగింది. చిన్నపిల్లలు కాకపోయినా చిన్నపిల్లల్లాగా తాగుతున్నాం. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా రివ్యూ మీరు నిజమే అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సీఎం పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకి హర హర వీర మణులకి వెళ్ళబోతున్నాం. డైరెక్టెడ్ బై క్రిష్. వేదం సినిమా తీశాడా ఆ సినిమా డైరెక్టర్. ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నాడు, అతని సగం ఆపిపోయినాడు, మిగతా సగం ఏఎం కృష్ణ తీశాడు. ప్రొడ్యూసర్ కొడుకు. మ్యూజిక్ బై కీరవాణి. హీరోయిన్ వచ్చేసి నిధి అగ్రవాల్. కరెక్టా? ఇది కొద్దిగా గోల్డెన్ డేస్కి తీసుకుపోతుంది సినిమా. మళ్ళీ ఎలా ఉంటుంది ఈసారి? గద్వాల్లో బ్యానర్లు తక్కువగా వేశారు. ఇలా బ్యానర్లు తక్కువ వేస్తారా? ఎందుకు అని అడుగుతున్నాం. సినిమా చాలా బాగుంది. వేరే వాళ్ళు చాలా మంది రివ్యూ చెప్పారు. పూల చొక్కా అంట, అతని మూవీ తీయమని చెప్తున్నా. సినిమా చాలా మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, పవన్ కళ్యాణ్తో జంతువులతో కొన్ని సీన్స్ ఉంటాయి హైలైట్. టైగర్, నక్క, ఇలా కొన్ని సీన్స్ ఉంటాయి. మళ్ళీ యాక్టర్స్ గురించి వస్తే సన్నీ డియోల్ దాన్ని వచ్చేసి ఔరంగజేబ్గా నటించడం జరిగింది. మంచిగా నటించాడు. హీరోయిన్ కూడా బాగా చేశారు, నిధి అగ్రవాల్. తనిఖీల బదిని ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, సుబ్బరాజు ఉన్నారు. ఇలా మంచిగా ఉన్నాయి. మాట వినాలి గురుడా మాట వినాలి అనే సినిమా, అదే పాట సూపర్గా ఉంది. ఇంకొకటి కూడా ఆ పాట పేరు ఏం పేరుంది, స్టార్టింగ్లో వస్తుంది. మొత్తానికైతే బాగుంది. మ్యూజిక్ కానీ సినిమా చూపించడం, పాతకాలం మనకు చూపించడం జరుగుతుంది. అప్పట్లో ఎలా ఉండేది, ఔరంగజేబ్ ఎలా భారతదేశాన్ని దోచుకుందాం, హిందుత్వాన్ని చంపేద్దాం అనేటట్టు చూపించడం జరిగింది మూవీలో. బాగుంది. ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. సినిమాలో ఏమి హైలైట్ అంటే నాకు నచ్చినది ఆ జంతువులతో సీన్లు నాకు బాగా నచ్చాయి. ఇంకా కొద్దిగా ఎమోషన్ కూడా ఉంది. అక్కడక్కడ మన హిందుత్వం గురించి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటారు ఔరంగజేబ్ వాళ్ళు. అది కొద్దిగా ఎమోషన్ బాగా అనిపించింది. ఇంకా పాటలు కూడా మంచిగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా బాగా మంచిగా నటించారు. ముఖ్యంగా ఫైట్స్ గురించి చెప్పుకోవాలి. లాస్ట్ సీన్ భలే ఉంది. హీరో మరియు విలన్ ఇద్దరు చేతులు పట్టుకుంటారు, అది లాస్ట్ సీన్. ఫస్ట్ సీన్ వచ్చేసి వాళ్ళు అతని ఎట్లా బాహుబలి కొద్ది గుర్తొస్తుంది. ఎలాగైతే ఆ పిల్లగాడు తప్పిపోయి కిందికి నీళ్ళలో కొట్టుకొని వస్తాడో ఈ సినిమాలో కూడా అలానే ఉంది. స్టోరీ ఇది అది ఏమి సేమ్ లేదు, చాలా కొత్తగా ఉంది. ఇది రియల్గా తీయడం జరిగింది, రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి. దీంట్లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, తీశారు. డైలాగ్స్ చాలా చక్కగా ఉన్నాయి. పాటల విషయానికి వస్తే అన్నీ బాగున్నాయి. కామెడీ కూడా అక్కడక్కడ ఉంది. ఇంకా ఏం చెప్పాలంటే కోహినూర్ గురించి చూపెడతారు ఈ మూవీలో. బాలకృష్ణ ఉంటాడు అనుకున్నా కానీ ఉండలేదు. ఇంకేమన్నా మాట్లాడొచ్చిన ఎట్లా అనిపించింది నీకు సినిమా? సూపర్ బాగుందన్న సినిమా, బాగుంది. నీకు ఏం నచ్చింది సినిమాలో? జంతువులేదన్న, ఆ జంతువుల కాడ మాట్లాడేది బాగుందన్న. ఇంకా పాటలు ఎట్లున్నాయి? పాటలు అయితే ఎక్దమ్ ఉండే. ఫైటింగ్స్ ఇంకా కేక. కథ స్టోరీ కొంతమంది కొత్త ఫస్ట్ సారి చూసినప్పుడు అర్థం కాదు, సెకండ్ సారి చూసినప్పుడు అర్థమవుతుంది. బాగా నచ్చిందా? బాగుంది కేక. ఇక్కడ ఎవరిని వాళ్ళు తక్కువ చేసి చూపించలేదు మూవీలో. ఔరంగజేబ్ దోచుకోవడం, ఇట్లా హిందుత్వం లేకుండా చూపిద్దామని వాళ్ళు చూపించడం జరిగింది. అంతే తప్ప ఎవరిని కించపరచడానికి కాదు. ఎవరైనా చూడొచ్చు, అందరు రావచ్చు.
ఏ రిలీజియన్ అయినా మంచిగా వచ్చి చూడొచ్చు. హ్యాపీగా ఉంది మూవీ. దిల్ కుష్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది అనుకున్నా కానీ టికెట్ ఆడ మూవీ చూసిన తర్వాత వర్త్ అనిపించింది. నీకు టికెట్ ప్రైస్కి ఓకే అనిపించిందా? ఏమో కొద్దిగా తగ్గిస్తే బాగుండు అనిపించింది. కొంచెం తగ్గిస్తే బాగుండు. నాకు కూడా అట్లనే అనిపించింది కానీ కొద్దిగా సినిమా చూసినాక సాటిస్ఫైడ్. ఓకే, తప్పేం లేదు. కొద్దిగా గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఖర్చు ఎక్కువగా పెట్టారు, కొద్దిగా మిగలడానికి ప్రయత్నించారు, కొద్దిగా టికెట్లు రేటు పెంచి. ఇంకా కొన్ని రోజుల్లో రేట్ తగ్గుతుందని కూడా వాళ్ళు చెప్పారు బేట. ఇది ఇంకా బ్యానర్లు చూడొచ్చు మీరు. ఇప్పుడు బ్యానర్లు కూడా ఎందుకు తగ్గాయో మనకు సమంగా తెలియదు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ డే మాత్రం ఒక అభిమాని భారీ ఎత్తున టికెట్లు తీసుకున్నారని మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు దాదాపుగా టైం 10 దగ్గరలో ఉంది. ఇప్పుడు సెకండ్ షో కూడా వెళ్తున్నారు మంది, చూడొచ్చు మీరు. దాదాపుగా ఇప్పుడు కొందరు వెళ్ళారు. థియేటర్లో సంఖ్య ఎలా ఉంది, జనాలు వస్తున్నారంటే వస్తున్నారు. నేను కూడా మూవీస్ చూడేతోని కాదు కానీ చూడాల్సి వస్తుంది. ఇంకా వాటర్ బాటిల్ తప్ప సమోసాల రేట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. పాప్కార్న్ 200 అంట. అవునా? అదే పాప్కార్న్తో బిర్యానీ తినొచ్చు. కడుపు నింతది బిర్యానీ అయితే. సినిమా ఎట్లా అనిపించింది? సినిమా అయితే సూపర్ ఉంది అన్న, జబర్దస్త్ ఉంది సినిమా, హిట్. సినిమాలో నీకు ఏం నచ్చింది? అది జంతువులదే, ఇంకా ఫైట్ నచ్చింది అన్న. ఇంకా మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే కత్తి లెక్క ఉంది. ఓకే, చూడొచ్చు అని చెప్తావు వాళ్ళకి? చూడొచ్చు. ఈ టికెట్ల రేట్లు కూడా తగ్గితే బాగుంటుంది అన్న. ఇది సినిమా అయితే మంచిగా ఉంది. ఫుడ్ ఐటమ్స్ రేట్లు కూడా, ఫుడ్ ఐటమ్స్ కానీ టికెట్ల రేట్ కానీ తగ్గితే మస్తు మంది వచ్చి పోతుంటారు అంతే. ఇంకా చాలా మంది బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా చూసినాక అట్లా లేదు కదా. సినిమా అయితే జబర్దస్త్ ఉందన్న, చెప్పిన వాళ్ళు ఎవడో చెప్పింటారు కానీ ఇదైతే సినిమా వాడు చూసినాక మనకు అర్థమవుతుంది. ఇదైతే సినిమా అయితే సూపర్ ఉంది. నేను చాలా కొద్దిగా ఇంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చా. స్టోరీ విషయానికి వస్తే, ఔరంగజేబ్ దోచుకోవడానికి భారతదేశం మీద పడతాడు, దోచుకుంటాడు. అలానే హిందుత్వాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. హీరో అతని వస్తాడు, ఒక దొంగలాగా కనపడతాడు. స్టార్టింగ్లో దొంగలాగా కనపడి ఎలా ఔరంగజేబుని ఇబ్బంది పెట్టాలి, ఎలా ఔరంగజేబుపై చేయి సాధించాలి, ఎలా హిందుత్వాన్ని కాపాడాలి అని పవన్ కళ్యాణ్ దాంట్లో నటించడం జరిగింది. మళ్ళీ సినిమాలో ఏమేమి చూపించారు, పాతకాలం విగ్రహాలు, వేదాలు ఇవన్నీ చూపించడం జరిగింది. కోటలు, అప్పట్లో చార్మినార్ ఎలా ఉండేది, అప్పట్లో ఎలా ఉంటుంది ప్లేసులు కానీ మనుషులు కానీ అని చూపించడం జరిగింది. ఎక్కడ ఇవి చూడకూడదు అనేటట్టు లేవు, ఓవర్గా లేవు. రక్తం ఇవి కూడా ఎక్కువగా లేవు కాబట్టి చిన్నపిల్లలు కూడా రావచ్చు. భయపడే సీన్లు ఏముండవు. కొన్ని నవ్వు తెప్పించే సీన్లు కూడా ఉన్నాయి. మేము వచ్చేసి కింద కూర్చున్నాం. ఫస్ట్ సినిమాలో 1, 2, 3 ఉంటాయి కదా, ఫస్ట్ దాంట్లో కూర్చున్నాం. అక్కడ సినిమా చాలా మంచిగా కనబడింది, హ్యాపీగా ఉంది. కొద్దిగా ఏసీ ఎంత ఎక్కువ అనిపించలేదు. వేరే సినిమాలకి ఈ కన్నప్ప కానీ తమ్ముడికి కానీ ఏసీ ఎక్కువ వేసిండ్రు. మా పవన్ కళ్యాణ్ మూవీకి మేము ఫస్ట్ రోలో కూర్చున్నాం, ఫస్ట్ దాంట్లో కూర్చున్నాం కాబట్టి ఏసీ తాకలేదా, లేకపోతే ఏసీ ఎక్కువ వేస్తుండ్రే అప్పుడు వేరే సినిమాలకి? వేస్తుండ్రే అన్న. ఈ సినిమాకి తక్కువ వేసినారా? అవు, నాకు తెలిసి వాన వల్ల కూడా కావచ్చు కదా. అవు అన్న, కొద్దిగా వెదర్ కూల్గా ఉంటుంది అని ఏసీ తగ్గించుండొచ్చు. అవు అన్న. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, బై బై, టాటా.